హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో కుకట్పల్లి జేఎన్టీ రోడ్ చట్నీస్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్లో మనకు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు మనం పట్టు అండ్ డిజైనర్ సారీస్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీ? ఫస్ట్ వచ్చి మనకి పట్టు అండి, సౌభాగ్య పట్టు అని కొత్తగా వస్తుంది కంచిలో. కలర్స్ కూడా చాలా బాగుంది, కలర్ కాంబినేషన్స్ అవి చాలా బాగుంటుంది సారీ. ఏంటంటే మిడిల్ వచ్చే కాడికి చాలా పట్టు అనేది తక్కువ ఇచ్చి బోర్డర్స్ అనేది మనం కడి బోర్డర్స్ అనేది చాలా బాగా పెద్దగా అంటే జరీ డిజైన్ అనేది మిస్ చేశారు మిడిల్ పార్ట్ లో. టూ సైడ్స్ అడ్జస్ట్ మొత్తం కూడా మనం ఏంటంటే ఒక సెల్ఫ్ డిజైన్స్ లాగా మిడిల్ ఇచ్చామండి. మిడిల్ కూడా ఏంటంటే కలర్ కాంబినేషన్స్ కూడా ఒక 3 కలర్ కాంబినేషన్స్ వచ్చే విధంగా తీసుకున్నాం అన్నమాట. అంటే ఒక లైన్ ఫార్మేషన్ వచ్చేసి ఎల్లో ఉంటుందండి, ఇంకొక లైన్ ఫార్మేషన్ వచ్చేసి మనకి మొత్తం పింక్ ఉంటుంది. ఇంకొక బాక్స్ వచ్చేసరికి ఈ లైన్ మనకి స్ట్రైట్ లైన్ అవడం వల్ల ఇక్కడ మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ లాగా వచ్చింది. పళ్ళు వచ్చే కాడికి ఈ మంచి కలర్ కాంబినేషన్స్ కి మనం వచ్చి సీ గ్రీన్ కలర్ పళ్ళు ఇచ్చాం, డార్క్ కలర్ పళ్ళు కూడా ఏంటంటే 3 కలర్ కాంబినేషన్స్ గా మనం డిజైన్ చేసాం అనమాట. ఈ హాఫ్ మీటర్ పళ్ళు ఫస్ట్ వచ్చే కాడికి ఒక బాక్స్ స్టైల్లో తీసుకుని మనం ఒక రాయల్ బ్లూ కాంబినేషన్ అండ్ జరీ కాంబినేషన్ తో మనం ఫస్ట్ ఒక ఇచ్చాము. దానిపైన వచ్చే కాడికి ఒక చెట్టు లాగా తీసుకున్నాం, క్రీపర్ లాగా తీసుకుని మనం క్రీపర్ డిజైన్స్ మధ్యలో మిడిల్ వచ్చే కాడికి ఫ్లవర్స్ అంతా కూడా మనం పింక్ కలర్, ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ మాత్రం పింక్. ఈ కలర్స్ 2 కలర్స్ కూడా చాలా బాగుంటాయండి, మొత్తం పింక్ అండ్ yellow కలర్. బోర్డర్ ఏంటంటే బోర్డర్స్ కూడా మనం పళ్ళులో ఇచ్చిన బోర్డరే మనం ఇక్కడ కూడా ఇచ్చాము. అంటే దర్బార్ బోర్డర్ మోడలే కానీ 2 కలర్స్ వచ్చాయి. 2 కలర్స్ సారీ మొత్తం కూడా టిష్యూ లాగే లుక్ వస్తుందండి మనకి. షోల్డర్ కానీ కుచ్చులు కానీ వేసుకున్నప్పుడు చాలా టిష్యూ లుక్ లో వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే 2 కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా మనం బోర్డర్స్ తీసుకున్నాం అనమాట. ఒకటి వచ్చి మస్టర్డ్ కాంబినేషన్ వస్తుంది, ఒకటి వచ్చి పింక్ కాంబినేషన్ వస్తుంది. ఇది పైన వచ్చే షోల్డర్ బోర్డర్, కింద వైపు వచ్చే బోర్డర్ కూడా మనం ఇలాగే తీసుకున్నాం, ఇంకొంచెం బిగ్ సైజ్. అదే 2 కలర్ కాంబినేషన్ వచ్చే విధంగానే మనం పట్టు మొత్తం కూడా బోర్డర్స్ అంతా కూడా క్రియేట్ చేసాం. బ్లౌజ్ కూడా సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే కొంచెం డార్క్ కలర్ అనేది తీసుకున్నారు. అంటే సారీ కలర్ కాంబినేషన్ కి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది, ఏదైనా ప్యాటర్న్ కూడా చేయించుకోవచ్చు. మొత్తం కూడా ఇక్కడ లైన్స్ వైజ్ గా కాకుండా బోర్డర్ అనేది మొత్తం టిష్యూ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ లాగా ఇచ్చామండి. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 9000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చి మనకి ఐశ్వర్య పట్టు అండి. ఐశ్వర్య పట్టు బాగుంటుందండి. మంచి రెడ్ కలర్ కాంబినేషన్స్ కి మనం పళ్ళు వచ్చే కాడికి రాయల్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాం అన్నమాట. ఒక చిన్న స్టెమ్ యాడ్ చేసి దానిపైన మనకి ప్యారెట్ ని స్టాండింగ్ పొజిషన్ ఇచ్చారు. బీక్ అండ్ ఐ వచ్చేసి మనకి మొత్తం కూడా పింక్ కలర్ తీసుకున్నారు అనమాట. 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి ఏంటంటే ఒక వేవ్స్ లాగా బోర్డర్స్ ఇచ్చామండి టర్నింగ్స్ పళ్ళు దగ్గర. ఫస్ట్ వచ్చే కాడికి ఒక చిన్న టెంపుల్స్ లాగా ఇస్తున్నాయి, దాని తర్వాత వచ్చి పుల్కా డాట్స్ ఇచ్చాం. పుల్కా డాట్స్ తర్వాత కూడా ఒక క్రీపర్ డిజైన్స్ లాగా మనం లీఫ్ ఒకటి ఇచ్చాము, దాని అది పింక్ కలర్ యాడ్ చేసాం. ఓకే, అట్లా వస్తుంది. టోటల్ 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. సారీ మొత్తం రెడ్ కలర్ అండి. ఓకే, ఫస్ట్ బోర్డర్స్ చూద్దాం. బోర్డర్ వచ్చి మనం మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నాము. కడ్డీ బోర్డర్ పైన కూడా మనం ఒక రాయల్ బ్లూ కలర్ వచ్చే విధంగా ఒక బోర్డర్ అండి. సారీ మెయిన్ కలర్ రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ తో మనకి ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత మనకి 3 ఇంచెస్ కడ్డీ బోర్డర్. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఆల్ ఓవర్స్ తీసుకున్నామండి. జరీ అండ్ ప్యారెట్స్ తో తీసుకున్నాం అనమాట. ప్యారెట్స్ వచ్చి 2 కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. ఒకటి వచ్చి లైట్ బ్లూ, ఇంకోటి వచ్చి డార్క్ రాయల్ బ్లూ తీసుకున్నాం. మొత్తం శారీ అంతా కూడా ఫుల్ జరీతోనే మనము డిజైన్స్ ఇచ్చామండి. అంటే రెగ్యులర్ గా చూసే పికాక్స్ డిజైన్ కాకుండా సారీ మొత్తం కూడా మనకి ప్యారెట్స్ కూడా వెరైటీగా ఇచ్చాము. కింద వైపు బోర్డర్ కూడా మనం ఏంటంటే మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం అనమాట. కడ్డీ బోర్డర్ లో కూడా మనం ప్యారెట్స్ ఇచ్చాము. మళ్ళీ కూడా ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో బ్లూ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 7800 7,800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చాలా కంచిపట్టులోనే వరుదిని పట్టు అని కొత్తగా వస్తుంది. కంచిపట్టులోనే వరుదిని మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్, ఒక ఎమరాల్డ్ గ్రీన్ లాగా పలు కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ఎమరాల్డ్ గ్రీన్ కి వచ్చి మనము శారీ కలర్ ఏదైతే ఉందో మస్టర్డ్ కలర్, అదే ఒక లీఫ్ డిజైన్ లాగా పళ్ళు క్రియేట్ చేసి ఒక హాఫ్ లీఫ్ వచ్చే కాడికి మనం జరీతో హాఫ్ లీఫ్ వచ్చే కాడికి మనం గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఒకటే లీఫ్ లో మనకి 2 కలర్స్ తీసుకున్నాం. సైడ్ వచ్చే కాడికి ఒక చిన్న లీఫ్ డిజైన్స్ లాగా క్రీపర్ డిజైన్స్, దాని చుట్టూ వచ్చేసి మనకి 2 సర్కిల్స్ టైప్ ఆఫ్ బోర్డర్ కూడా యాడ్
చేశారు. టూ సైడ్స్ కూడా మనకి పళ్ళుకి ఇదే బోర్డర్ ఉంటుంది. శారీ మొత్తం శారీ మిడిల్ అంతా కూడా మనకి మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఓకే, గోల్డ్ కలర్ లో కూడా ఏంటంటే ఇది టూ కలర్స్ లాగా టూ పట్టు లాగా తీసుకున్నాం అనమాట. ఒకటి వచ్చి వర్ధని పట్టు ఉంటుంది, ఇంకోటి వచ్చి మనకి రా సిల్క్ పట్టు లాగా జూట్ పట్టు లాగా ఇచ్చామన్నమాట. ఇది మొత్తం కూడా కంచిలోనే వస్తుందండి ఈ విధంగా, లైన్స్ వైజ్ వస్తుంది. తర్వాత వచ్చేకాడికి మనకి పట్టు మిడిల్ లో వచ్చేకాడికి టూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే ఒకటి వచ్చి ఎమరాల్డ్ గ్రీన్ తో లోపల డాట్ గోల్డ్ ఇచ్చాము, ఇంకోటి వచ్చి జరీతో ఇచ్చామండి. అలా శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ ఉంటుంది. ఇదే మనకి పైన బోర్డర్ లో కూడా మనకి కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ వచ్చేకాడికి ఈ ఎమరాల్డ్ గ్రీన్ బోర్డర్ లోనే మనం ఏంటంటే మస్టర్డ్ కలర్ కాలనేత వచ్చే విధంగా ఇచ్చామన్నమాట. పైన వచ్చేకాడికి ఒక చిన్న బోర్డర్ ఇస్తూ మిడిల్ అంతా కూడా మనం బుటీస్ ఇచ్చామండి. టూ సైడ్స్ కూడా మనకి అలాగే వస్తుంది. రెండు వైపులా కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్, అంటే పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్. టోటల్ గా ప్లెయిన్ ఉంటుంది. పైన మాత్రం చిన్న కడ్డీ బోర్డర్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే కంటిన్యూ చేశారు. ఎల్లో కలర్ తో వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 5100 పడుతుంది. ఓన్లీ 5100 రూపీస్ కి ఈ పట్టు సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి కంచిలో సాఫ్ట్ సిల్క్ అండి. ఇది ఆరెంజ్ అండ్ కాంచీవరం పట్టులో సాఫ్ట్ సిల్క్ అన్నమాట. ప్యారెట్ గ్రీన్ పళ్ళు తీసుకున్నామండి. 1 మీటర్ పళ్ళు. 1 మీటర్ పళ్ళులో కూడా ఏంటంటే మనం జరీతో పాటు ఒక క్రీపర్ డిజైన్స్ లాగా ఇస్తూ మీనా వర్క్ అంతా కూడా మనం రెడ్ కలర్ కాంబినేషన్ తో మీనా వర్క్ ఇచ్చాము. తర్వాత సైడ్ లో చూసినట్లయితే మనం ఒక డైమండ్ షేప్ లాగా జరీ తీసుకుని మిడిల్ లో కూడా డైమండ్ లాగే మనము రెడ్ కలర్ కాంబినేషన్స్ తో పళ్ళు దగ్గర ఇచ్చామండి. అంటే సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అది మ్యాచింగ్ మిస్ అవ్వకుండా మనకి ఫ్లవర్స్ లో అలాగే మధ్యలో చిన్న డైమండ్ లాగా ఆ కలర్ అనేది యూస్ చేశారు. సారీ మొత్తం కూడా చాలా బాగుంటుంది. బుటీ స్టైల్ ఉంటుంది ఇది సారీ. బుటీస్ అంటే ఎక్కువ డిజైన్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ రేట్స్ కూడా చాలా రీజన్ ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది అన్నమాట సారీ. సారీ వచ్చేకాడికి మిడిల్ అంతా కూడా ఆరెంజ్ కి రెడ్ కలర్ కాంబినేషన్స్ తో ఏంటంటే మనము గ్రీన్ కలర్ పళ్ళు ఏదైతే గ్రీన్ ఉందో బుటీ అంతా కూడా గ్రీన్ కలర్స్ తీసుకున్నాం అన్నమాట. ఒకటి వచ్చి గ్రీన్ కలర్, ఒకటి వచ్చి జరీ బుటీస్. గ్రీన్ అండ్ జరీ ఇచ్చారు. ఇక్కడ జరీ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న బుటీస్, అది కూడా ఒక డిఫరెంట్ షేప్ లో ఉన్నటువంటి ఫ్లవర్ ఇచ్చారు. సారీ మొత్తం అలాగే కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ వచ్చేకాడికి ఏంటంటే మంచి కడ్డీ బోర్డర్ ఒకటి, జరీతో కడ్డీ బోర్డర్ ఒకటి తీసుకుంటూ మనం ఏదైతే పళ్ళులో వచ్చే గ్రీన్ చూసామో అదే గ్రీన్ బోర్డర్ లాగా కల్నేత బోర్డర్. ఆ కల్నేత బోర్డర్ లో కూడా ఏంటంటే డిజైన్ వచ్చి బోర్డర్ మధ్యలో వచ్చే బుటీ డిజైన్ వేరే ఉంటుంది. ఇక్కడ బోర్డర్ లో వచ్చే డిజైన్స్ కూడా మనం డిఫరెంట్ గా ఇచ్చాం అన్నమాట. ఇది ఒక బంచ్ మోడల్ లో ఉంటుంది. ఇది కూడా ఏంటంటే పళ్ళు కలర్ గ్రీన్ ఏదైతే ఉందో గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారన్నమాట. టూ సైడ్స్ ఇలాగే ఉంటుందండి. టూ సైడ్స్ కూడా మనకి అదే విధంగా తీసుకున్నాం. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు అనేది మనకి గ్రీన్ కలర్ ఉంది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే బ్లౌజ్ ఇలా బాగుంటుంది సార్. ఈ సారీ కాస్ట్ కూడా మనకి 5100 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా మనకి 2 షోరూమ్స్ అండి. ఫస్ట్ షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక సెకండ్ షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి JNT రోడ్ చట్నీస్ ఆపోజిట్ లో ఉంది. అలాగే విఘ్నేశ్వర డ్రెస్సెస్ కూడా ఉందండి. సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉంటుంది. విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో వచ్చేసి మనకి హాఫ్ సారీస్, డిజైనర్ డ్రెస్సెస్, కుర్తీస్, ఓన్లీ టాప్స్, అలాగే లెగ్గిన్స్, ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సొగస్చూడి తర్మాలో ఒక షార్ట్ బ్రేక్. నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చి మనకి కోటా పట్టు అండి. కోటా పట్టు అవునండి, బాగుంటుంది సారీ. డిఫరెంట్ గా ఉంటుంది, లైట్ వెయిట్. ఫస్ట్ మనం పళ్ళు వచ్చేకాడికి ఏంటంటే ఒక జరీ పళ్ళు కడ్డీ బోర్డర్ లాగా లైన్స్ వైజ్ గా మనం అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి పింకే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం పింకే ఉంటుంది. ఆ పింక్ లో మనం కడ్డీ బోర్డర్ లాగా పళ్ళు డిజైన్స్ చేసాము. మళ్ళీ బోర్డర్స్ వచ్చేకాడికి ఏంటంటే మనకి వచ్చి ఒక కడ్డీ బోర్డర్లని లైన్స్ వైజ్ గా ఇచ్చామండి. ఫస్ట్ వచ్చేకాడికి ఒక 1 ఇంచెస్ బోర్డర్ తీసుకున్నాం. తర్వాత వచ్చేకాడికి ఒక చిన్న లైన్స్ తో బోర్డర్స్ తీసుకున్నాం. మళ్ళీ 1 ఇంచ్ బోర్డర్ తీసుకున్నాం. శారీ మిడిల్ లో అంతా వచ్చేకాడికి చాలా డిఫరెంట్ గా ప్రింట్స్ ఇచ్చామండి. ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా మనం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా పింక్ తీసుకుని ప్రింట్ అంతా కూడా మనం ఆఫ్ వైట్ వచ్చే విధంగా ఒక లీఫ్ డిజైన్స్ లాగా ఇచ్చామన్నమాట. అది కూడా ఒకటి అప్ అండ్ డౌన్ ఉంటుంది, ఆపోజిట్ వర్షన్ ఉంటుంది. ఇది మిడిల్ పార్ట్ అండి. బోర్డర్స్ వచ్చేకాడికి కూడా చాలా బాగా వచ్చింది శారీకి. ఓకే,
కింద border కింద same బోర్డర్ ఆ? వచ్చేకాడికి కొంచెం big కొంచెం size. పెద్ద సైజుతో బోర్డర్ 1 ఇంచ్ బోర్డర్ 3 ఇచ్చామన్నమాట. పైన వచ్చేకాడికి 2 ఇచ్చామండి, కింద వచ్చేకాడికి 3 ఇంచ్ 1 ఇంచ్ బోర్డర్స్ 3 ఇచ్చాం అట్లా లైన్స్ వైజ్ గా. Okay. దానిపైన వచ్చేకాడికి మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కి ఒక లైన్స్ వైజ్ గా మనం వర్క్ ఇచ్చాం. సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ మొత్తం ఇదంతా కూడా వర్కే ఉంటుంది టోటల్ గా. ఇట్లా సారీ థ్రెడ్ వర్క్ ఇచ్చారు, పైన మొత్తం కూడా మనకి ప్రింటెడ్ మోడల్ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం, దీంట్లో కలర్స్ ఉంటాయా అండి? కలర్స్ ఉంటాయండి. ఓకే, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి. సేమ్ అంటే ఒకటే కలర్ ఈవెన్ గా కాకుండా కొంచెం డ్రాప్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది, వాటర్ డ్రాప్స్ పడితే ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ టైప్ లో ఉన్న డిజైన్ అనేది మనకి ఈ బ్లౌజ్ పార్ట్ మీద కనిపిస్తుంది. అలాగే సారీలో పైన గోల్డ్ కలర్ తో 2 లైన్స్, కింద మనకి 3 లైన్స్ ఇచ్చారు కదా. సేమ్ బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2300 వరకు. 2300 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి కోట అండి, మన మణిపూర్ కోట. మణిపూర్ కోటాలో ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఓకే, చాలా బాగుంటుంది సారీ. బోర్డర్స్ అంతా కూడా మనం ఒక ప్యాచ్ వర్క్ కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నామండి. Okay. దానిపైన వచ్చేకాడికి మంచి లెమన్ ఎల్లో పైపింగ్ ఇచ్చామన్నమాట. ఇదే విధంగా కూడా మనం పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా ఇదే పళ్ళు 3 సైడ్స్ కామన్ గా వచ్చింది. పళ్ళు ఇచ్చాం హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా. తర్వాత మిడిల్ పార్ట్ అంతా చూస్తున్నట్లయితే మనం ఒక చిన్న బుటీస్ లాగా జరీతో ఇచ్చామండి. డోరియా మెయిన్ అంటే మెయిన్ సారీ వచ్చేసి మనకి డోరియా బ్యాక్గ్రౌండ్, దానిపైన చిన్న చిన్న బుటీస్ ఇచ్చాము జరీ కలర్. జరీ కలర్. ఇదేంటంటే ఈ శారీకి మెయిన్ కింద వైపు బార్డర్ చాలా బాగుంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట. మంచి లెమన్ ఎల్లో కాంబినేషన్ అండ్ పికాక్ బ్లూ కాంబినేషన్ జరీతో మనము డిజైన్స్ చేసాం. లీఫ్ డిజైన్ పెద్దగా వచ్చి లీఫ్ డిజైన్స్ అంతా జరీ తీసుకున్నామండి. క్రీపర్ అంతా కూడా మనం 2 కలర్ కాంబినేషన్ పట్టు వర్క్ మస్టర్డ్ ఎల్లో అండ్ పికాక్ గ్రీన్, మస్టర్డ్ లెమన్ ఎల్లో అండ్ పికాక్ గ్రీన్ కలర్ తో మనం డిజైన్ చేసాం. ఇది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇదే బోర్డర్ ఉంటుంది కంటిన్యూగా ఎండింగ్ వరకు. దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయి, కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 4-5 కలర్స్. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ కూడా మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చామండి. ఏదైతే మనకి బోర్డర్ గోల్డ్ కలర్ ఉందో బ్లౌజ్ కూడా మనం అలాగే ఇచ్చామండి. బోర్డర్ కూడా మనకి సేమ్ గోల్డ్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ పైపింగ్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2500 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి కలర్ఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి సిల్క్ కోటాలో ట్రైబల్ ప్రింట్స్ లాగా డిజైన్స్ చేసామండి. ప్రింట్స్ కాదు, వర్కేను. ఓకే, బాగుంటుంది. మంచి మెయిన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన మనం మంచి పింక్ కలర్. టోటల్ సారీ మెయిన్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. ఫస్ట్ బ్లాక్ కలర్స్ మనకి ఏంటంటే పళ్ళు వైపు చూసినట్లయితే ఒక కడ్డీ బోర్డర్ లాగా పళ్ళు ఇచ్చాము. కడ్డీ బోర్డర్ లాగా పళ్ళు ఇస్తూనే అదే బోర్డర్ వచ్చి కంటిన్యూగా మనము బోర్డర్స్ అన్ని కూడా తీసుకున్నామండి. పైన బోర్డర్స్ చిన్న బోర్డర్ ఇచ్చాము, కింద వైపు చాలా పెద్దగా ఇచ్చాము అన్నమాట. ఈ జరీ బోర్డర్ అనేది కింద మనకి లెంగ్తీగా ఉంటుంది. పైన వచ్చేకాడికి కూడా మనం ఒక పింక్ మెరూన్ కలర్ కాంబినేషన్ లాగా ఒక చిన్న పైపింగ్ బోర్డర్ లాగా ఇచ్చాము. ఓకే, సారీ మొత్తం కూడా బేస్ మనకి బ్లాక్ ఇచ్చేసి దానిపైన పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి వర్క్ చేసామండి. మొత్తం ట్రైబల్ డిజైన్స్ కూడా వెరైటీగా మొత్తం హౌసెస్, కోకోనట్ ట్రీ అట్లా డిఫరెంట్ గా మనం సారీ అంతా కూడా ఇచ్చాము. అంటే ఇప్పుడు ఇదే డిజైన్ మనకి ఆల్ ఓవర్ ఉంటుందండి. మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇదే విధంగా ఉంటుందండి. కింద వైపు బోర్డర్ చాలా బాగుంటుంది శారీకి. కడ్డీ బోర్డర్ చాలా లెంతీగా తీసుకున్నాం అనమాట. మంచి బోర్డర్ అది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చి కోట పట్టు తీసుకున్నాం, సిల్క్ కోటనే తీసుకున్నాం. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? కలర్స్ ఉన్నాయండి. బేస్ బ్లాకే ఉంటుంది, ఈ కలర్ కాంబినేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. పైన డిజైనింగ్ లో మనం ఈ సారీకి పింక్ కలర్ చూస్తున్నాం కదా, కానీ వేరే కలర్ సారీస్ కి ఏంటంటే మెయిన్ కలర్ వచ్చేసి బ్లాక్ కలరే ఉంటుంది. ఈ పింక్ కలర్ ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం మనకి కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సారీలో ఇప్పుడు మనకి బ్లౌజ్ మాత్రం 2 సైడ్ సారీలో పైన మనకి 2 ఇంచెస్ బోర్డర్, కింద కొంచెం లెంతీ బోర్డర్ ఇచ్చారు కదా. సేమ్ బోర్డర్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2100 పడుతుంది. 2100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి ట్రస్సర్ అండి. ట్రస్సర్ లోనే చాలా డిఫరెంట్ గా వస్తుంది అనమాట. ప్యూర్ ట్రస్సర్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ ప్యూర్ టసర్ మెటీరియల్ లోనే మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ ప్యూర్ టసర్. ఇదేంటంటే బోర్డర్ పళ్ళు అంతా కూడా మనం ఒక కడ్డీ బోర్డర్ లాగా పళ్ళు తీసుకున్నామండి. మొత్తం ఆ కడ్డీ బోర్డర్ పళ్ళు పావు మీటర్ పళ్ళు తీసుకున్నాం. బోర్డర్ వైపు కూడా చూసినట్లయితే మనం అదే కడ్డీ బోర్డర్ కంటిన్యూ చేస్తూ పైన బోర్డర్ అంతా కూడా అలాగే తీసుకున్నామండి. సాఫ్ట్ బోర్డర్. శారీ మిడిల్ అంతా కూడా మనం మంచి కలర్ కాంబినేషన్స్ తో బుట్టి తీసుకున్నామండి. ఎందుకంటే శారీ అంతా కూడా మనకి ఆఫ్ వైట్ ఉంటుంది కాబట్టి మా ఒక జరీ బుటీస్ లాగా డ్రాప్ డిజైన్ లాగా జరీ బుటీస్ లాగా మనం ఒకటి,
ఇంకోటి వచ్చి రెడ్ కలర్ కాంబినేషన్ తో పట్టు డిజైన్ ఒకటి తీసుకున్నాం అనమాట. ఓకే శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది, ఆల్ ఓవర్ ఫుల్ ఆల్ ఓవర్. ఓకే కింద వైపు బోర్డర్ కూడా మనం సేమ్ అదే బోర్డర్, పైన వచ్చిన బోర్డర్ కింద వైపు కూడా మనం అదే కడి బోర్డర్ కంటిన్యూ చేస్తాం. మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ వచ్చేసరికి అది కూడా దట్టు మనకి చక్కగా క్యూట్ గా ఉన్నటువంటి డ్రాప్ డిజైన్ వచ్చింది. శారీ మొత్తం కూడా ఆల్టర్నేట్ లైన్స్ మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. దీంట్లో కలర్స్ ఏమైనా ఉన్నాయి? కలర్స్ ఉన్నాయండి వీటిలో, అంటే ఆఫ్ వైట్ మీద ఈ బుటీ కలర్ చేంజ్ అవుతుందండి. ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది కాబట్టి వేరే శారీకి వచ్చి కలర్ చేంజ్ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చామండి, ప్లెయిన్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్. ఓకే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సారీలో ఏదైతే కడీ బోర్డర్ ఉంటుందో సేమ్ అదే టైప్ లో బోర్డర్స్ ఇచ్చారనమాట. కలర్ మాత్రం మిల్కీ వైట్ కలర్ మీద మంచి కలర్స్ కాంబినేషన్ తో డిజైనింగ్ వచ్చింది. ప్యూర్ ట్రస్సర్ లో కూడా మన దగ్గర మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి, చాలా లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి. అంటే సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో ఆఫ్ వైట్ కాకుండా ఇంకా కలర్స్ కాంబినేషన్ లో కూడా ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా బాగా వచ్చినాయి. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3590 పడుతుంది. 3590 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ టసర్ సారీ అండి ఇది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది ఒక డిఫరెంట్ అండి, మనం డిజైనర్ శారీస్ చూస్తున్నాం అనమాట. ఇప్పుడు ఫ్యాబ్రిక్ వచ్చి ఇది క్రేప్ షిఫాన్ అంటాం. బోర్డర్స్ వచ్చే కాడికి అంతా కూడా మనం ఒక టిష్యూ బోర్డర్స్ లాగా ప్యాచ్ వర్క్ ఇచ్చామండి. పైన వైపు చూసినట్లయితే ఒక గోట్ వర్క్ అంతా కూడా మనం ఒక చిన్న బాల్స్ లాగా మనము గోల్డ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో చిన్న బాల్స్ లాగా మనము పైపింగ్ బోర్డర్స్ ఇచ్చాము. దాని తర్వాత వచ్చి మళ్ళీ ఈ స్టోన్ బోర్డర్ అంతా కూడా మనం పెటాయ్ వర్క్ లాగా తీసుకొని మంచి కుందన్స్, గోల్డ్ కలర్ కుందన్స్ తో మనం బోర్డర్స్ ఇచ్చామండి. అది పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి అలాగే వస్తుంది. సారీకి 3 సైడ్స్ కూడా మళ్ళీ మిడిల్ అంతా కూడా ఏంటంటే బుటీస్ లాగా డిజైన్ డాట్స్ లాగా తీసుకుని అందులో కూడా మనం గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చామండి. అంటే సారీ ఎల్లో ఉంది కాబట్టి గోల్డ్ కలర్ కాంబినేషన్. ప్రతి ఒక్క సెల్ఫ్ సర్కిల్ లో కూడా మనకి ఒక కుందన్ ఇచ్చారండి, చాలా దగ్గర ఉంటుంది అనమాట. బోర్డర్స్ చాలా హైలైట్ గా ఇచ్చాము. ఏంటంటే మనకి మంచి పైన ఏదైతే బోర్డర్ వస్తుందో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూనే ఒక షిమ్మర్ మెటీరియల్ మనం ఒక ప్యాచ్ లాగా తీసుకున్నామండి. ఇక్కడ ఆ షిమ్మర్ మెటీరియల్ ప్యాచ్ లాగా తీసుకుని ఏదైతే మనం ఎల్లో కలర్ డాట్స్ డిజైన్ చేసామో సెల్ఫ్ డాట్స్, ఇక్కడ కూడా మనం అదే కలర్ కాంబినేషన్ తో మనం సెల్ఫ్ డాట్స్ ఇచ్చామన్నమాట. ఇస్తూనే ఒక ప్యాచ్ వర్క్ నెట్టెడ్ తో మనం ప్యాచ్ వర్క్ మనం ఇక్కడ యాడ్ చేసి అవుట్ లైన్ అంతా కూడా మనం లెమన్ ఎల్లో కాంబినేషన్ సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో చుట్టూ అవుట్ లైన్ లాగా ఇచ్చారు. ఇక్కడ కూడా సెల్ఫ్ డిజైనింగ్ లో మనకి టోటల్ గా కుందన్స్ అనేది కంటిన్యూ చేశారన్నమాట. దానిపైన కూడా మనం మంచి కట్ వర్క్ బోర్డర్ ఒకటి తీసుకుందామండి ఇక్కడ మిడిల్ అంతా కూడా. దాంతో కూడా ఏంటంటే మంచి కుందన్స్ కూడా మనం కొంచెం బిగ్ సైజ్ కుందన్స్ తీసుకున్నాము. సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ స్టోన్ వర్క్ ఇచ్చారు, కానీ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కూడా మనకి ఇలాగే వస్తుంది. ఓకే బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బాడీ పార్ట్ ఇచ్చారా? అవునండి, ఎల్లో కలర్ బాడీ పార్ట్ ఇచ్చి నెక్ పార్ట్ అంతా కూడా మనం మంచి జరీతో నెట్టెడ్ తీసుకుని, అంటే వన్ సైడ్ నెక్ ఇచ్చేసారండి గోల్డ్ కలర్. అవునండి, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని గోల్డ్ కలర్ తో ఫుల్ వర్క్ చేసాం అనమాట. హ్యాండ్స్ వచ్చే కాడికి కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చామండి, ఫుల్ హ్యాండ్స్ వచ్చే విధంగా. చిన్న ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేసి కుందన్స్ యాడ్ చేశారు. నెక్ మొత్తం కూడా మనకి ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట టోటల్ గా. మిగిలిన పార్ట్ మనం ఎల్లో కలర్ యూస్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి 5700 పడుతుంది. 5700 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మనకి లంగావని సారీ అండి, మంచి మనం సీ బ్లూ కాంబినేషన్ చూస్తున్నాం. పళ్ళు వైపు బోర్డర్ అంతా కూడా మనం ఒక షిమ్మర్ బోర్డర్ లాగా మనం బోర్డర్ తీసుకుని దాని తర్వాత కూడా మంచి ఒక కుందన్స్ బోర్డర్ ఒకటి కంటిన్యూ చేస్తూ వచ్చామండి. ఈ బోర్డర్ సేమ్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా అలాగే ఇచ్చామన్నమాట, 2 సైడ్స్ మాత్రమే. మళ్ళీ ఇంకొక బోర్డర్ వచ్చే కాడికి మనం కొంచెం డిఫరెంట్ గా ఇచ్చామండి, డిజైనర్ బోర్డర్ కొంచెం డిఫరెంట్ గా అన్నమాట. ఫ్లవర్స్ వైజ్ వచ్చే విధంగా మనం మొత్తం జరీతోనే డిఫరెంట్ గా చేసాం, కట్ వర్క్ తో బోర్డర్స్ అంతా. ఫ్లవర్స్ ని కూడా మనకి ఎంబోజ్ లుక్ వచ్చే విధంగా, తర్వాత సారీలో కూడా మనకి డిజైన్ అనేది కనిపించే విధంగా బోర్డర్ అనేది ఇచ్చారు. ఈ బోర్డర్ సారీ మొత్తం ఉంటుందా? లేదండి, అది 2.5 మీటర్ మాత్రమే ఉంటుంది. మన కుచ్చులో వచ్చే కాడికి ఆఫ్ వైట్ కాంబినేషన్ నెట్టెడ్ తీసుకుని కొంచెం డిఫరెంట్ గా చేసామన్నమాట వర్క్ అంతా కూడా. స్కర్ట్ బోర్డర్ లుక్ మొత్తం కూడా ఇదంతా కూడా జరీ వర్కే ఇచ్చామండి. జరీ వర్క్ కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఇచ్చామన్నమాట, రెగ్యులర్ గా కాకుండా. లోపల వచ్చేసి మనకి సిల్క్ థ్రెడ్ యూస్ చేసి దాని చుట్టూ అవుట్ లైన్ అంతా కూడా మనకి పిటాయి వర్క్ తో సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేసి లీఫ్ వర్క్ ఇచ్చారు. పైన అంతా కూడా బుటీస్ ఇచ్చామండి, చిన్న బుటీస్. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. సీ బ్లూ కలర్ కాంబినేషన్ కి మిల్క్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో మనకి కుచిళ్ళ పార్ట్ డిజైన్ చేశారు. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఈ సారీకి? సారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. బ్లౌజ్ వచ్చి మనకి గోల్డ్ కలర్ బ్లౌజ్. ఓకే, గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి
మనకి 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే పైన బోర్డర్ ఏదైతే వచ్చిందో ఆ బోర్డర్ని 1 సైడ్ ఇచ్చారనమాట. అంటే మనకి సీ బ్లూ కలర్ షోల్డర్ పార్ట్ ఉన్నప్పుడు బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ అంటే కాంట్రాస్ట్ లుక్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3350 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3350 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది మంచి కాంబినేషన్ అండి, లంగావోని సారీ అన్నమాట. ఇది హాఫ్ సారీ మొత్తం కూడా మనం జార్జెట్ మెటీరియల్ పైన అంతా కూడా వెల్వెట్ దీంతో మనం వర్క్ చేసామండి. మొత్తం వెల్వెట్ ప్రింట్ లాగా ఇచ్చామన్నమాట. మొత్తం జాల్ అంతా కూడా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్. ఇదేంటంటే మనకి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ ఏంటంటే మంచి రెడ్ కలర్ వెల్వెట్ బార్డర్ ఇచ్చామండి. వెల్వెట్ బార్డర్ పైన కూడా మంచి మనం కుందన్స్ వర్క్ పిటాయి వర్క్ తీసుకొని పిటాయి వర్క్ ఇచ్చామన్నమాట. దానిపైన కూడా మొత్తం స్టోన్స్ తో మనం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ స్టోన్స్ యూస్ చేశారు. ఈ పైన బోర్డర్ అంతా కూడా మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ గానీ తర్వాత బోర్డర్ గానీ 3 సైడ్స్ మనకి ఇదే విధంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ పళ్ళు వచ్చే కుచ్చులు వచ్చే దగ్గరికి డిఫరెంట్ గా ఇచ్చామండి. పీచ్ కలర్ నెటెడ్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని మొత్తం కూడా మనం చాలా హెవీగా వచ్చేటట్టుగా మనం వర్క్ చేసామన్నమాట. కుచ్చులు అంతా కూడా ఒక అదే సేమ్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ మనం థ్రెడ్ వర్క్ అంతా కూడా క్రీపర్ వర్క్ ఇచ్చాము. కాటన్ తీసుకున్నాం. మన మిడిల్ అంతా కూడా మనం జరీతో వర్క్ చేసాము. లీఫ్ వర్క్ జరీతో లీఫ్ వర్క్ చేస్తూ మిడిల్ అంతా కూడా జరీ వచ్చే కాడికి జరీ కలర్ కుందన్స్ ఇచ్చాం. ఈ పీచ్ కలర్ వచ్చే కాడికి పీచ్ కలర్ కుందన్ కాంబినేషన్స్ తీసుకున్నాం అన్నమాట. చాలా హెవీగా గ్రాండ్ గా ఇచ్చారు. బాగుంటుందండి, మంచి పార్టీ వేర్. ఈ కలర్స్ వేరియేషన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. క్రీమ్ కలర్ కాంబినేషన్ షోల్డర్ పార్ట్ కి, అది కూడా వెల్వెట్ ప్రింట్ ఉన్నటువంటి షోల్డర్ పార్ట్ కి మనకి సారీలో కలర్ వచ్చేసరికి కుచిల పార్ట్ లో పీచ్ కలర్ ఇచ్చారన్నమాట. దీనికి ఏంటంటే ఈ సారీకి మళ్ళీ మనం పెట్టికోట్ కూడా ఇచ్చాము. ఓకే, పెట్టికోట్ కూడా ఇచ్చారు. సాటిన్ పెట్టికోట్. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ సేమ్ అండి, నెటెడ్ మెటీరియల్ ప్లెయిన్ ఇచ్చామండి. ఎందుకంటే సారీ అంతా హెవీ ఉంది కాబట్టి. ఓకే, బ్లౌజ్ వచ్చేకాడికి బోర్డర్ ఎట్లాగో షోల్డర్ పార్ట్ లో మనకి క్రీమ్ కలరే ఉంటుంది కాబట్టి కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా పీచ్ కలర్ నెటెడ్ ఫ్యాబ్రిక్ అలాగే 3 సైడ్స్ కామన్ గా ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. పెట్టికోట్ కూడా ఇచ్చారండి. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? సారీ కాస్ట్ వచ్చి 6800 పడుతుందండి. 6800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. ఇది కూడా మనకి బ్రైడల్ కలెక్షన్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి వసుంధరా సిల్క్ అంటామండి. వసుంధరా సిల్క్ బాగుంటుంది సారీ. మంచి లెక్స్ గ్రీన్ బోర్డర్స్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ గా పళ్ళు ఇచ్చామండి మనం. ఒక ఆఫ్ వైట్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్స్ ఒక లైన్స్ వైజ్ లైన్స్ తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా వచ్చేకాడికి ఒక జరీ లైన్స్ గా మనం పళ్ళు పార్ట్ ఇచ్చాము. దాని తర్వాత వచ్చేకాడికి వీట్ కలర్ కాంబినేషన్ మనం ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చామండి పళ్ళు దగ్గర. అదే బోర్డర్ ఏంటంటే మళ్ళీ మనము షోల్డర్ వైపు కూడా మనము బోర్డర్ కంటిన్యూ చేసాం. ఈ లైన్స్ బోర్డర్ అనేది వీట్ కలర్ తో దానిపైన వచ్చేకాడికి డిజైన్స్ తో మనము బోర్డర్స్ తీసుకున్నామండి. చిన్న బాక్సెస్ మోడల్ లో మనం డిజైన్స్ లో పళ్ళు షోల్డర్ బోర్డర్ తీసుకున్నాము. మిడిల్ అంతా కూడా మనం ఏంటంటే వీట్ కలర్ అండ్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తో మనం చిన్న లీఫ్ ప్రింట్ ఇచ్చామండి. అదేంటంటే ఒకటి లీఫ్ చూసినట్లయితే ఒకటి రివర్స్ ఉంటుంది, ఒకటి పైకి ఉంటుంది, ఒకటి కింద. వీట్ కలర్ తో ఒకటి అలాగే క్రీమ్ కలర్ తో పై వైపు ఉండేటట్లుగా లీఫ్ వర్క్ ఇచ్చారు. కింద బోర్డర్ కూడా సేమ్ అండి. పైన ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ కూడా మనం ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తూ ఇచ్చామన్నమాట. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది వసుంధరా సిల్క్ అని చెప్పి. ప్రింటెడ్ మోడల్. మెయిన్ బోర్డర్స్ మాత్రం సారీ వివింగ్ బోర్డర్స్ ఇచ్చారండి. సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్రింటెడ్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ ప్రింటెడ్ మోడల్ తీసుకున్నాం. ఓకే, లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే దాంట్లో కొంచెం లైట్ కలర్ తీసుకుని ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు. సారీలో మెయిన్ వీవింగ్ లో ఉన్నటువంటి బోర్డర్స్ ఏవైతే ఇచ్చారో గోల్డ్ కలర్ తో బాక్సెస్ మోడల్లో సేమ్ అదే బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1650 పడుతుంది. 1650 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. న్యూ స్టాక్ అండ్ న్యూ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి JNTU రోడ్ చట్నీస్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాటి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.